ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నారు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మనుషులై అని క్రీస్తునందు పసిబిడ్డలైన అనే మీతో మాట్లాడవలసి వచ్చి ఉన్నది. ఈ వాక్యములో దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోతున్నాను, శరీర సంబంధమైన వారిగా ఉన్నారని మిమ్మల్ని గురించి ఈ మాటలు రాస్తున్నానని చెబుతూ, ఈ వాక్యములో మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధులుగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. ఈరోజు మనం గమనించాలి, ఆత్మ సంబంధముగా ఉండే సంఘమైన, ఆత్మ సంబంధమైనటువంటి సంఘములో ఉన్నవారైనా ఆత్మీయతలో ఆశీర్వాద ఫలాలు ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన వారుగా ఉండాలని, శరీర సంబంధులుగా ఉండకూడదనే వాక్యం చెప్తున్నమాట. ఈరోజు ఆత్మ సంబంధులుగా మనము ఆత్మీయతలో దినదినము కూడా దేవుని సన్నిధిలో ఆత్మానుసారముగా మన ఆలోచన విధానాలన్నీ సంఘానికి దేవుని చెప్పినటువంటి మాటలకు లోబడి మనము ఆయనలో ఎదగవలసిన వారమై ఉన్నాం. కొరింథీ సంఘానికే మొదటి అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట, కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధపరచబడిన వారైతే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి రాసి ఉన్న మాటలు ఈ విషయములు శుభములను తెలియజేస్తున్నారు. కొరింథీయులలో ఉన్న దేవుని సంఘం, దేవుని పరిశుద్ధమైన యేసుక్రీస్తు పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడి ఉన్నారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల గురించి మొదటి సూచన. పరిశుద్ధతయే వారికి ఆత్మీయ జీవితమునకు ఆత్మ సంబంధమైన వారుగా ఉన్నవారని గుర్తించాలి. ఇక్కడ కొరింథీయులలో ఉన్న సంఘానికి యేసుక్రీస్తు పరిశుద్ధపరచబడిన దేవుడని, ఆ పరిశుద్ధతలో మనము నిలిచి ఉండటయే ఆత్మ సంబంధమైన వారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయం 28వ వచనములో మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధతయు మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచునో మీరు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుని స్వరక్తమిచ్చి ఆయన సంఘమును ఏర్పరచబడి ఉండగా, ఆ సంఘము ఆత్మ సంబంధమైన సంఘముగా ఉండాలంటే ఇక్కడ చెప్తున్న మాట, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధపరచుటకు ఉండటానికి మనల్ని ఆయన అధ్యక్షులుగా వారిని నియమించినట్లుగా రాయబడి ఉన్నది. దేవుని సన్నిధానములో ఈరోజు రోజుకి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నారు. ఆత్మ సంబంధులుగా ఉన్నారా? ఇంకా శరీర సంబంధులుగానే చేసేవి చేసుకుంటా, మాట్లాడేవి మాట్లాడుకుంటా, వినకూడనివి చేయకూడనివి చూడకూడనివి, లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో ఇంకా శరీరేచ్ఛలో పడిపోయిన వారై ఉన్నారా అనే విషయమును గురించి ప్రభు ఈరోజు ఉద్దేశించి మాట్లాడుతున్న వాక్యం ఇది. మీరు ఆత్మ సంబంధమైన సంఘము ఎందుకు అనంటే, పరిశుద్ధ సంఘముగా అది తీర్చబడి ఉన్నదంటే యేసుక్రీస్తే దేవుడే, ఆయన స్వరక్తమిచ్చి మరి ఆయన సంపాదించిన సంఘం, కొని ఉన్న సంఘం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంఘానికి వెళ్ళినటువంటి వారు ఆత్మ సంబంధులై సంఘానికి చెందిన వారై ఉండాలి. ఎందుకంటే వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో
మనం చూసినటువంటి మాటల్లో 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా అంటాడు, స్వతంత్రులమై ఉన్న మనమందరము ఒకే శరీరములోను ఒకే ఆత్మయందు బాప్టిసము పొందితిమి. మనమందరము ఒకే ఆత్మను పానములు చేయువారమై ఉన్నామని దైవజనుడు పౌలు చెప్తున్నారు. ఇక్కడ ఒకే శరీరములో ఒకే ఆత్మ చేత అనగా యేసుక్రీస్తు నామములో బాప్టిసము పొంది ఆయనలో మనము పానము చేయుటకు వీరు ఆత్మ సంబంధులైన వారై ఉన్నారని దేవుడు వాక్యం చెప్తున్నమాట. నువ్వు దేవుని సన్నిధిలో సంఘానికి చెంది సంఘానికి వెళుతూ అలాగనే రక్షణ పొందుకొని రక్షణ మార్గంలో జాగ్రత్తగా నడుచుకొనుచు ఇదిగో నెలనాడు వచ్చేలకే ఆయన బల్లలో చేపెడుతూ ఆయన రక్త మాంసములలో సిద్ధపాటు కలిగిన వారమై ఒకే ఆత్మ చేత ఒకే శరీరము ఒకే పానీయముగా చేయబడినటువంటి విషయమును గురించి ఇది ఆత్మీయులకు ఆత్మ సంబంధమైన వారికి నియమించబడి ఉన్నది. కానీ ఆత్మ సంబంధముగా ఎప్పుడు కూడా ఆత్మీయతలో డెవలప్మెంట్ ఉండాలి. ఆత్మీయతలో పరిశుద్ధపరచబడిన ఆత్మ సంబంధమైన వారుగా ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో వారిలో ఆత్మ ఫలాలు కనపడతాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాద దీవెనలు పొందుకోగలుగుతారు. కానీ కొన్ని విషయంలో మనం చూస్తే శరీర సంబంధులుగా కొన్నిసార్లు ఉంటారు. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే, శరీరానుసారులు శరీర విషయముల యందు మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు వారి మనసు ఉంచుదరు. శరీరానుసారులైనటువంటి మనసు మరణానికి తీసుకెళ్ళుద్ది. ఇక్కడ 2 విషయాలు చెప్తారు. ఇక్కడ శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. అయితే శరీరానుసారమైనటువంటి మనసు వారిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణములోనికి, జీవము లేనటువంటి పరిస్థితి. భూమి మీద ఉన్నంత వరకు కూడా జీవం తెలియదు. ఇంకను మనం గమనిస్తే ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది పాపమో ఏది పరిశుద్ధతో, ఏది లోకమో ఏది పరలోకమో తెలియని తారతమ్యం లేకోకుండా ఏదో బ్రతుకుతున్నటువంటి జీవితాలు శరీర సంబంధములో ఉన్నవి. కాబట్టి ఆత్మ సంబంధులైనటువంటి మనము వారముగా ఆత్మీయతలో ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఆత్మ సంబంధులుగా ఉన్నప్పుడే దేవుడు ఆత్మీయతలో మనల్ని అంతకంతకి ఆయన అభివృద్ధిలోనికి నడిపించగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎందుకంటే ఆత్మానుసారులుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధులుగా ఉండటానికి సంఘానికి వచ్చేది. సంఘములో సంఘ సహవాసములో దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడిన వారమై సంఘ సహవాసములో ఆత్మీయతలో మనం ఎప్పటికప్పుడు మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారమై ఉన్నటువంటి రీతిగా ఆయనలో మనం పాలివారు అవటానికి దేవుడు నియమించబడి ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇంకను మనం గమనిస్తే మనం గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం గమనించవచ్చు. 3వ అధ్యాయము 1వ వచనములో, ఓ అవివేకులైన గలతీలులారా, మిమ్మలను ఎవడు భ్రమ పెట్టునో సిలువ వేయబడిన వాడని అన్నట్లుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ఆయన ప్రదర్శింపబడి ఉన్నాడు కదా. ఎవరు భ్రమపరుస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి. సర్వశరీరులు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఓ అవివేకులైన గలతీలులారా, మిమ్మల్ని ఎవరు భ్రమపరుస్తున్నారు? భ్రమపరిచే ఆత్మలలో కాదు, సిలువ వేయబడిన క్రీస్తును గురించి మనము ఆత్మ సంబంధమైన ఆ దర్శనము కలిగి ఆ దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన జీవితము జీవించే వారముగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి సత్యం. ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తే లోక సంబంధమైనటువంటి భ్రమపరిచే ఆత్మలు అవివేకులుగా అయిపోతున్నారు. ఆత్మ సంబంధములో నుండి శరీర సంబంధములోనికి జారిపోతున్నారు. ఎందుకంటే అదే గలతీ సంఘముతో పౌలు గారు చెప్తారు 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 17వ వచనములో అంటారు, ఆత్మకు శరీరమునకు ఆత్మకు శరీరము ఇదిగో ఒకదానికొకటి విరోధముగా ఉన్నదంట. విరోధాలు ఎక్కడో లేవు, మనుషుల్లోనే ప్రారంభమవుతున్నాయి, మనుషుల్లోనే ఉన్నాయి. శరీరమునకు ఆత్మకు శరీరం ఒకదానికొకటి విరోధముగా ఉన్నది.
ఆత్మ చెబుతున్నటువంటి మాటలే మనం అనుసరించినట్లయితే ఆత్మానుసరముగా వారు జీవిస్తారు. కానీ ఎక్కువగా శరీరము వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శరీర కోరికలు ఉంటాయి, శరీరేచ్ఛలు ఉంటాయి. శరీరము ఏమై ఉంటుందంటే తినుము తాగుము సుఖించుమని శరీరేచ్ఛల్లో పడిపోవటానికి ఎక్కువగా మనుషుడు బలహీనుడైపోతున్నాడు. బలహీనమైన ఘటం. ఆత్మ చెబుతున్న మాటలు ఏమై ఉన్నదంటే దైవ సన్నిధిలో దేవుని వాక్యమును బట్టి యేసుక్రీస్తు మన కొరకు సెలవులో ఆయన అప్పగించుకునటానికి కారణం ఏంటంటే మనుషుల పాపము యొక్క వారి యొక్క శాపములు కొట్టివేయటానికి వారి పాపములన్నీ ఆయన భుజముల మీద వేసుకొని ఇదిగో ప్రతి ఒక్కరిని శరీరానుసరమైన వారి మనసులను మార్చి ఆత్మానుసరమైనటువంటి మనసులుగా తీర్చిదిద్దటానికి దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈరోజు వాక్యములో మీరు ఆత్మానుసారమైన ఆత్మ సంబంధులైన వారై ఉండాలి. ఆత్మ సంబంధమైన సంఘములో ఎదగాలి. ఆత్మ సంబంధముగా మీ హృదయములు కట్టబడాలి. ఆత్మ సంబంధముగా పరిశుద్ధపరచబడినటువంటి దేవుని కొరకు ఒక తీర్మానము కలిగి ఉండాలి. నీలో శరీర సంబంధమైనవి ఉన్నాయో ఆత్మ సంబంధమైనవి ఉన్నాయో ఈ ఉదయమే ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని శరీరానుసారమైనటువంటి మనసు మరణానికి తీసుకెళ్ళిపోతుంది, బలహీనలకు తీసుకెళ్ళిపోతుంది. ఇదిగో అనేకమైనటువంటి పతనంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ శరీర సంబంధమైన మనసును త్రెప్పబడి దేవుని మీద మనసు నిలుపుకొని ఆత్మానుసరముగా నడుచుకోవాలని ప్రభు వాక్యం చెప్తున్నమాట. అట్టి రీతిగా ఆత్మానుసరముగా ఆత్మ సంబంధులుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ దేవుని వాక్యము సన్నిధిలో మీతో మాట్లాడుతున్న మాటలో ప్రతి ఒక్కరము ఆ రీతిగా ఉండేటట్లుగా ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం. మీ అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభించుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి ఇదిగోనైనా ఆత్మానుసారులై ఉండాలని ఆత్మ సంబంధులై ఉండాలని మీ వాక్యం సెలవిస్తున్నమాట. ఈ వాక్యం వింటున్న వారిలో ఎక్కడ శరీర సంబంధులుగా ఉన్నారో, భ్రమపరిచే ఆత్మలలో ఉన్నారో, అవివేకులుగా ఉన్నారో, జ్ఞానము లేనివారుగా ఉన్నారో ఇదిగోనైనా మీ వాక్యం అనే సత్యమును తెలుసుకొని తమ హృదయమును మార్చుకొని తన మనసును సరిచేసుకొని యేసుక్రీస్తు నందు అయా మీ రక్తములో కడగబడి మీ రక్తము చేత కొనబడిన సంఘముగా ఆత్మీయతలో స్థిరపరిచిన ఆయన మరింతగా మీలో పాలివారై ఉండుటకు మీ కృప చూపించమని, ఎవరునైనా ఏ స్థితిలో చెక్కబడి ఉన్నారో, ఏ స్థితిలో పట్టబడి ఉన్నారో, ఏ స్థితిలో బలహీనులుగా ఉన్నారో ఆ బలహీన స్థితిలో నుంచి ప్రతి బలహీనత నుంచి విడిపించి క్రీస్తులో నిలిచి ఆత్మానుసారముగా వారు జీవించే జీవితం వారికి వారి కుటుంబాలకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Yeah.